శీతాకాల సమావేశాలను ఒక్కరోజే నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంటరీ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ఆక్షేపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. 420 హామీలు తుంగలో తొక్కారని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధిని గాలి కొదిలేసి హెచ్ఐఎల్టీ పాలసీ లాంటి కుంభకోణాలకు రేవంత్ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. ధరణిపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మరి గతంలో కూడా మాన్సూన్ సెషన్స్ కేవలం ఒకే రోజు సెషన్స్ నడిపినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రొసీజర్స్ కనీసం 100 రోజులు అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొరికి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా, ఏ అంశం కూడా చర్చకు రాకుండా మరి పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొరికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశం పరుస్తారు దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 30, 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి గతంలో కూడా మాన్సూన్ సెషన్స్ కేవలం ఒకే రోజు సెషన్స్ నడిపినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రొసీజర్స్ కనీసం 100 రోజులు అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొరికి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా, ఏ అంశం కూడా చర్చకు రాకుండా మరి పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొరికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశం పరుస్తారు దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 30, 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ